ఎలక్షన్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. పెద్దపల్లి ఎంపీ టికెట్ ఇవ్వకపోవడంతో ప్రభుత్వ సలహాదారు పదవికి వివేక్ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ఆయన సీఎం కేసీఆర్ కు పంపించారు. పెద్దపల్లి ఎంపీ టికెట్ ఇస్తామని 2014లో హామీ ఇచ్చారని, ఇప్పుడు ఇవ్వకపోవడంతోనే రాజీనామా చేశానని స్పష్టం చేశారు. పెద్దపల్లి ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు వివేక్. మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, ప్రభుత్వ సలహాదారుడు వివేక్ రాజీనామా చేసినట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? ఝాన్సీ, కొద్దిసేపటి క్రితం మాజీ ఎంపీ ప్రస్తుత ప్రభుత్వ సలహాదారు వివేక్ తన ప్రభుత్వ సలహాదారు పదవికి రాజీనామా చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖ రాయడం జరిగింది. రాజీనామాకు కారణాన్ని ప్రధానంగా మనం చూసుకుంటున్నట్టయితే పెద్దపల్లి టికెట్ అంటే పెద్దపల్లి పార్లమెంటు లో పోటీ చేయాలని వివేక్ భావించారు. పెద్దపల్లి లోక్సభకు సంబంధించి ఆ లోక్సభ పరిధిలోని అభ్యర్థులంతా వివేక్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించడంతో మరో కొత్త నేతను టీఆర్ఎస్ అభ్యర్థిగా రంగంలోకి దించింది. దీంతో ఆవేదన వ్యక్తం చేస్తూ గత కొన్ని రోజులుగా ప్రభుత్వ సలహాదారు పోస్టును అనుభవిస్తున్న వివేక్ ఆ పోస్టుకు రాజీనామా చేస్తున్నట్టు వెల్లడించారు. గతంలో 2014 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీలో చేరిన వివేక్ ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిపోయారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో మరోసారి టీఆర్ఎస్ గూటికి చేరారు. అప్పటి నుంచి కూడా పెద్దపల్లి టికెట్ ఆశిస్తుందని భావిస్తూ వచ్చారు. అయితే తాజాగా ఎంపీ ఎన్నికల సందర్భంగా టికెట్ దక్కకపోవడంతో రాజీనామా చేశారని చెప్పుకోవచ్చు. ఝాన్సీ. రైట్, థాంక్యూ శ్రీకాంత్.